ప్రస్తుతం లైవ్ లో తనుజ వర్సెస్ రీతు అంటూ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇక అసలు ఈ గొడవ ఎందుకు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా 2వ లెవెల్ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో భాగంగా తనుజ విజయం సాధించి అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నుంచి ఒకరిని తీసేయమంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే తనుజ తన డెసిషన్ ప్రకారం నేను డెమోన్ పవన్ ని తీసేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటూ చెప్పడంతో వెంటనే రీతు తనుజ మీద ఫైర్ అయింది. నువ్వు అలా ఎలా తీసేస్తావు అసలని, నువ్వు నాకు చెప్పావు కదా నీ టీం మెంబర్ ని నేను టచ్ చేయనని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నావు అంటూ రీతు తనుజ మీద ఫైర్ అయిపోయింది. అయితే తనుజ అంటుంది, నేను ఇప్పుడు నా గేమ్ పరంగా ఆడుతున్నానబ్బా, నాకు ఎవరైతే కాంపిటీషన్ అనుకుంటానో టాస్కుల్లో వాళ్ళని తీసేయాలి కదా, ఇప్పుడు నీ కోసం ఆలోచించి నేను డెమోన్ పవన్ తీయకుండా ఉంటే నేను ఈ వారం కెప్టెన్ అవ్వకుండా ఉండిపోతాను కదా రీతు, అలా ఎలా ఆలోచిస్తున్నావు అసలు నువ్వు అంటూ తనుజ చెప్పుకొచ్చింది రీతుకి. అయితే రీతు అబ్బబ్బే నువ్వు అలా ఎలాగా డెమోన్ పవన్ తీసేస్తే చాలా ఫీల్ అవుతాడు అంటే, తను ఫీల్ అవుతాడో లేదో గానీ మాత్రం నువ్వు చాలా ఓవర్ గా ఫీల్ అయిపోతున్నావు. ఆల్రెడీ డెమోన్ పవన్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, 4వ సారి కూడా చేయడానికి కంకణం కట్టుకున్నావా ఏంటి, నువ్వేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్, నేను టాస్క్ పరంగా అయితే గనక డెమోన్ పవన్ ని తీస్తున్నానంటూ బిగ్ బాస్ నేనైతే డెమోన్ పవన్ ని తీసేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది తనుజ. ఇక ఇందులో భాగంగా రీతు అంటుంది, సరే నాకు కూడా సమయం రాదా అప్పుడు నేను చెప్తాను అంటే తనుజ అంది, సరే అయితే నీకు టైం వచ్చినప్పుడు మీరు కూడా విన్ అయినప్పుడు నన్ను కూడా తీసేసాయి, ఐ డోంట్ కేర్, ఎందుకంటే టాస్క్ ఈజ్ టాస్క్ అంటూ తనుజ అయితే క్లియర్ కట్ గా చెప్పేసి మొత్తానికి తనుజ 2వ లెవెల్ టాస్క్ లో విజయం సాధించిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి శాశ్వతంగా డెమోన్ పవన్ ని తీసేసిందనే చెప్పాలి. మరి తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టా లేకపోతే రీతు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తుందో అది కరెక్ట్ అనేది గెస్ చేసి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.